తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరిపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారట. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనకబడుతోందని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ క్లాస్ పీకారట. 8 మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారట. తెలుగు ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా మోడీ ఫుల్ సీరియస్ అయినట్టు చెప్తున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారట. తెలంగాణలో బీజేపీ ఎంపీలు అనుసరిస్తోన్న తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఢిల్లీ టాక్. పార్లమెంటు జరుగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలతోనూ ప్రధాని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదని ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందనే భావనను ప్రధాని వ్యక్తం చేసినట్లు కమలం నేతలు మాట్లాడుకుంటున్నారట. తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్ ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. నేతల మధ్య విభేదాలు పెరిగాయనే విషయాన్ని ఎంపీల దృష్టికి తీసుకొచ్చినట్లు టాక్. 8 మంది ఎంపీలున్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవటం వల్లని పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని ప్రధాని అభిప్రాయపడ్డారట. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఎంపీలకు గుర్తు చేశారట ప్రధాని. కానీ తెలంగాణలో ఎందుకు వెనకబడిపోతున్నారని ప్రశ్నించారట. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు మంచి అవకాశమున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎంపీల పనితీరుపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయటం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీలపైనే ఇంత సీరియస్ గా ఉంటే నాయకత్వ తీరుపై ఇంకెంత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందిట. ఎన్నికల తరువాత రాష్ట్ర బీజేపీలో నడుస్తున్న పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవటం, తరచూ నేతలు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీలో రచ్చ జరుగుతోంది. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన నాయకులు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. నేతల మధ్య గల్లీలో జరుగుతున్న కుమ్ములాటను కూడా ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. పార్టీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధినాయకత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందని చెప్తూ వస్తున్నారు. అయినా నేతల తీరు మారటం లేదనే చర్చ నడుస్తోందిట. ఎంపీలపై గుస్సా అయిన మోదీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండగా మీ పెత్తనమేంటి, అధ్యక్షుడంటే లెక్కలేదా అని వారిపై మండిపడ్డారట. ఆ క్రమంలో సెల్ఫ్ పబ్లిసిటీ రాజకీయాలు, ప్రసంగాలు మానుకోవాలని ఢిల్లీలో మోదీ క్లాస్ పీకిన తరువాత కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య ఫైట్ చర్చకు దారితీస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ వేదికగా బండి, ఈటెల వర్గీయులు దుమ్మెత్తిపోసుకున్నారు. మోదీనే కాదు ఎవరు చెప్పినా తమ తీరు మారదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి తాజాగా బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్, మోదీ ట్రీట్మెంట్లతో నేతలు మారుతారా లేదో చూడాలి.